ఎగ్జాక్ట్లీ సార్. సో ప్రతి ఇంట్లో శ్రీకాంత్ గారు అనగానే శ్రీకాంత్ గారు సినిమాలు అనగానే వెయిట్ చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమాలే ఉన్నాయి మేవన్నీ ఎక్కువగా హ్యాపీగా. సో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా చాలా మంచి సినిమాలు. సో అలాంటి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపుగా 120+ సినిమాలు చేస్తారు. సో ఇప్పుడు సబ్జెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి కేర్? నాకు ఉంది, చాలా మంది అడుగుతున్నారు. ఇదివరకు చక్కగా ఫ్యామిలీ సబ్జెక్టులు చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని మెంటల్ పోలీస్, టెర్రర్, వీడికి దూకుడు ఎక్కువ, డి అంటే డి, ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నది జరుగుతుంది. నేను కూడా అనలైజ్ చేసుకుంటే ఏంటంటే నాకు ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఎవరు చెప్పట్లా. నేను అడుగుతున్నాను, నాకు మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటాయండి సార్. ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేస్తామండి కరెక్ట్ అండి, దానికి తగ్గ హీరోయిన్స్ మన దగ్గర లేరండి, చేయలేమండి. ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ని ఏమైనా పెట్టుకుంటే వాళ్ళ బడ్జెట్లు కానీ అవి కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, వాళ్ళు చేయరు 100%. ఇదివరకు రమ్యకృష్ణ, సౌందర్య, ఎప్పుడు కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అనేది అంటే హీరోయిన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఓన్లీ హీరోకి ఒక్కడికే కాకుండా హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అటువంటి హీరోయిన్లు కూడా మన దగ్గర లేరు. ఇంకోటి ఏంటంటే ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు లాగా ఆ టైప్ ఆఫ్ సబ్జెక్టులు చేసేవాళ్ళు ఇప్పుడు జనరల్గా నాకు తెలిసినంత వరకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు వాటి మీద. ఎంత మట్టుకి వెళ్ళిపోయింది అంటే ఇంకొక స్టెప్కి వెళ్ళిపోయింది ఫిలిం అనేది, అడ్వాన్స్ అయిపోయింది. బాగా రిచ్నెస్కి అలవాటు పడిపోయారు మన ఆడియన్స్ కూడా, బాగా రిచ్నెస్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ అనగానే ఇదివరకు చక్కగా విలేజ్లో తీస్తే చక్కటి ఫ్యామిలీ సబ్జెక్ట్లో ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ అంటే ఓ ఫారిన్ కంపల్సరీ, ఆ ఫారిన్లో ఒక ఏదో అలా కూడా తీసేస్తున్నారు కదా. అందుకే ఏంటంటే ఆ రిచ్నెస్కి అలవాటు పడిపోయి ఇప్పుడు నాకు వచ్చే ఏంటంటే ఎక్కువ కమర్షియల్ మూవీస్ ఈ టైప్ వస్తున్నాయి అన్నమాట. సో ఇక వచ్చిన దాన్ని మనం ఉపయోగించుకుంటూ వెళ్తామే. నాకు తెలిసి ఆ మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ అంటే నమ్మేసి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్టర్ని. వాళ్ళు అనుకునే విధంగా తీయకపోవడం, ఒక్కొక్క సినిమా బాగా లేట్ అయిపోవడం,